హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహే నమః. అమ్మవారి దివ్య అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వారాహి నవరాత్రుల్లో 7వ రోజు అనగా సప్తమ నవరాత్రి. ఈరోజు నేను సేమియా పాయసం చేశాను. ముందుగా సగ్గుబియ్యం 2 గ్లాసెస్ ఆఫ్ సగ్గుబియ్యంకి 1 గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకుంటున్నానండి. కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక గ్లాస్ పాలు పోసుకుంటే చాలా బాగుంటుంది. సో దాన్ని కొంచెం సేపు సిమ్లో పెట్టి సగ్గుబియ్యం వైట్గా అయ్యేదాకా ఉంచుకోండి. ఉడికేదాకా ఉంచండి. వైట్గా ఏదో మధ్యలో కొంచెం నెయ్యి వేయండి. మధ్యలో పూసగా వస్తుంది సగ్గుబియ్యం అచ్చటే. ఆ తర్వాత నేను కిందంతా మెస్సీగా ఉంది, దాన్ని కొంచెం క్లియర్ చేస్తున్నాను. ఈలోపు మనం వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మనం ఒక్కో రోజుని భక్తితో విశ్వాసంతో అమ్మవారి నామస్మరణంతో జరుపుకుంటూ వస్తున్నాం కదండి. ఈరోజు మనం వారాహి అమ్మవారి నవరాత్రుల్లో 7వ రోజు అనగా సప్తమ నవరాత్రి గురించి తెలుసుకోబోతున్నాము. 7 అనే సంఖ్యకు మన ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్త లోకాలు, సప్త స్వరాలు, సప్త ధాతువులు అంటారు. అలాగే అమ్మవారి నవరాత్రుల్లో 7వ రోజు కూడా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావాన్ని మనకు అందిస్తుంది. 7 అంటే ప్రయాణంలో ఒక ముఖ్యమైన మెట్టు. మొదటి రోజు భక్తి మొదలవుతుంది, 2వ రోజు శుద్ధి అవుతుంది, 3వ రోజు ధైర్యం పెరుగుతుంది, 4వ రోజు విశ్వాసం బలపడుతుంది, 5వ రోజు శక్తి మనలో మేల్కొంటుంది, 6వ రోజు ఆ శక్తి మన జీవితంలో స్థిరపడుతుంది, 7వ రోజు మన అంతరంగం మరింత బలంగా మారుతుంది. సప్తమి నవరాత్రి యొక్క ఆధ్యాత్మికత భావం ఏంటో తెలుసుకుందాం. సప్తమి అంటే కేవలం క్యాలెండర్లో ఒక తిథి కాదు, ఇది మనలోని బలహీనతలను గురించి వాటిని అధిగమించే రోజు. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు బయట నుంచి వస్తాయి, కొన్ని సమస్యలు మన పరిస్థితుల వల్ల వస్తాయి, మరికొన్ని సమస్యలు మన భయం, సందేహం, ఆందోళన వల్ల మనసులోనే పుడతాయి. కానీ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు నేను ఒంటరిగా లేను, నా వెంట అమ్మవారి శక్తి ఉంది అనే నమ్మకం మనలో కలుగుతుంది. అదే నిజమైన భక్తి. భక్తి అంటే సమస్యలు రావు అని కాదు, సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం రావడమే భక్తి. అమ్మవారిని ప్రార్థించినప్పుడు మనం ఇలా కోరుకోవాలి: అమ్మ, నా జీవితంలో సమస్యలు ఎప్పుడూ రాకుండా చూడమని కాదు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ఇవ్వమ్మా. ఇదే సప్తమి నవరాత్రి మనకు నేర్పించే గొప్ప సందేశం. అండ్ వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆమె రూపంలో మనం ఎన్నో అర్థాలను చూడవచ్చు. ఆమె రూపం మనకు చెబుతుంది: భయపడకు, నీ మనసును బలహీనంగా మార్చుకోకు, ధర్మం కోసం నిలబడే ధైర్యం కలిగి ఉండు, నీ జీవితంలో మంచి మార్పు కోసం నువ్వే మొదటి అడుగు వేయాలి. వారాహి అమ్మవారి ఆరాధనలో ఒక ముఖ్యమైన భావం ఉంది. మన చుట్టూ ఉన్న ప్రతికూలతల కంటే మనలో ఉన్న ధైర్యం గొప్పది, మన సమస్యల కంటే మనలోని నమ్మకం గొప్పది, మన భయాల కంటే అమ్మవారి మీద ఉన్న విశ్వాసం గొప్పది. అందుకే అమ్మవారిని పూజించే సమయంలో మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి. పూజలో పెద్ద పెద్ద అలంకరణలు ఉండకపోయినా పర్వాలేదు, వెండి బంగారం లేకపోయినా పర్వాలేదు, మనసులో నిజమైన భక్తి ఉంటే చాలు. ఒక చిన్న దీపం వెలిగించి అమ్మ, నా ఇంటిని కాపాడు అని మనస్ఫూర్తిగా చెప్పిన ఆ ప్రార్థన ఎంతో విలువైనది. ఈరోజు ఉదయం ఇంటిని శుభ్రంగా చేసుకొని పూజా స్థలాన్ని శుభ్రం చేసి అమ్మవారి చిత్రపటాన్ని లేదా పసుపు ముద్దతో చేసిన అమ్మవారిని భక్తితో అలంకరించండి. పసుపు, కుంకుమ, పూలు, దీపం, ధూపం ఇవన్నీ భక్తితో సమర్పించవచ్చు. అమ్మవారికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి శుభరంగుల పూలను సమర్పించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి: అమ్మవారికి మనం సమర్పించేది వస్తువు కాదు, మన భావం. పూలు కొద్దిగా ఉన్నా పర్వాలేదు, దీపం చిన్నదైనా పర్వాలేదు, నైవేద్యం సాధారణమైనదైనా పర్వాలేదు, మన హృదయం ప్రేమతో నిండితే అదే అమ్మవారికి గొప్ప నైవేద్యం అండి. ఇప్పుడు నేను మొత్తం శుభ్రం చేసుకొని అమ్మవారికి ఈరోజు ఎరుపు, తెలుపు ఉన్న పూలు మాలను వేద్దామని అనుకున్నాను, కానీ నాకు పింక్ కలర్ నచ్చింది, అందుకే అది వేశాను. అండ్ పసుపు ముద్దతో అమ్మవారిని చేసుకున్న దగ్గర కూడా పూలతో అలంకరించాను. తర్వాత దీపం యాజ్ యూజువల్గా మనం లవంగంతో పువ్వొత్తి వెలిగించుకుంటాం కండి, అదే సేమ్ ప్రొసీజర్. అండ్ మన పూజలో దీపానికి ప్రత్యేకత స్థానం ఉంది. దీపం వెలిగించినప్పుడు
మనం కేవలం ఒక మంటను వెలిగించడం కాదు, మనలోని అజ్ఞాన చీకటిని తొలగించాలని కోరుకుంటున్నాం. మన భయాల చీకటి తొలగిపోవాలి, మన సందేహాల చీకటి తొలగిపోవాలి, మన బాధల చీకటి తొలగిపోవాలి, మన జీవితంలో జ్ఞానం, ధైర్యం, శాంతి వెలుగులు నిండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అందుకే దీపాన్ని చూస్తూ మనసులో ఇలా చెప్పుకోవాలి: అమ్మా, నా జీవితంలో మెలుగు నింపమ్మా, నా కుటుంబంలో శాంతి నింపమ్మా, నా మనసులో ధైర్యం నింపమ్మా, నా అడుగులకు మంచి మార్గం చూపమ్మా అని మనసులో బాగా ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఆ పూజలో అమ్మవారిని ఎన్నో కోరికలు కోరుకుంటారు. అది తప్పు కాదు అండి. అమ్మవారు తల్లి లాంటి వారు. తల్లి దగ్గర పిల్లలు తమ బాధలు చెబుతారు. అలాగే మనం కూడా అమ్మవారి దగ్గర మన సమస్యలు చెప్పుకోవచ్చు. కానీ మన ప్రార్థన ఇలా ఉండాలి: అమ్మా, నాకు ఇది కావాలి అని మాత్రమే కాకుండా, అమ్మా, నాకు ఏది మంచిదో అది ప్రసాదించమ్మా అని కూడా కోరుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సింది మనకు తెలుసు, కానీ మనకి ఏది మంచిదో అమ్మవారికి మాత్రమే తెలుసు. కొన్నిసార్లు మనం కోరుకున్నది మనకు దక్కదు, అప్పుడు మనం బాధపడతాం. కానీ కొంతకాలం తర్వాత వెనక్కి చూసినప్పుడు అది నాకు దక్కకపోవడమే మంచిదైందేమో అని అర్థమవుతుంది. అందుకే అమ్మవారిపై విశ్వాసం ఉంచాలి. అలా దీపం వెలిగించాక నెక్స్ట్ నైవేద్యం గురించి నేను చెప్పాను కదండి, సేమియా పాయసం. అమ్మవారికి ఎర్రటి పళ్ళు అంటే ఇష్టం కాబట్టి దానిమ్మ పండు ప్లస్ మామిడి పండు ఇంకేదైనా సమర్పించుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అంటే మనకు లభించిన ఆహారాన్ని ముందుగా దేవునికి కృతజ్ఞతగా సమర్పించడం. మన ఇంట్లో తయారు చేసిన సాధారణమైన ఆహారం కూడా భక్తితో సమర్పిస్తే ఎంతో పవిత్రమైనదే. నైవేద్యం పెట్టేటప్పుడు మనసులో ఇలా అనుకోవాలి: అమ్మ, ఈ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించు, మాకు ఆరోగ్యం, ఆనందం ప్రసాదించమ్మా. మనకు లభించిన ప్రతి మంచి విషయానికి కృతజ్ఞత చెప్పడం కూడా ఒక రకమైన పూజే. మనకు ఆరోగ్యం ఉంటే కృతజ్ఞత చెప్పాలి, మన కుటుంబం మనతో ఉంటే కృతజ్ఞత చెప్పాలి, మనకు ఆహారం ఉంటే కృతజ్ఞత చెప్పాలి, మనకు ఒక ఇంటి ఆశ్రయం ఉంటే కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న హృదయంలోనే నిజమైన శాంతి ఉంటుంది. కృతజ్ఞత మనకి ఏదైతే ఉందో దాంతో సంతృప్తి చెందగలిగి అండ్ దానికి మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చూపించగలుగుతామో అప్పుడు మనం అందరం ప్రశాంతంగా సంతోషంగా ఉంటామండి. నెక్స్ట్ సప్తమి రోజు మనసులో చేయవలసిన సంకల్పాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఒక మంచి సంకల్పం చేసుకుందాం. మనసులో ఇలా చెప్పుకుందాం: నేను ఎవరికి అనవసరంగా బాధ కలిగించను, నా మాటలతో ఎవరి మనసును గాయపరచను, నా కుటుంబాన్ని ప్రేమిస్తాను, నాకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తాను, కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను అండ్ నా మనసును ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, అమ్మవారి మీద నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోను. ఇలాంటి చిన్న చిన్న సంకల్పాలే మన జీవితాన్ని మార్చుతాయి. పూజ ముగిసిన తర్వాత మన ప్రవర్తన మారకపోతే పూజ యొక్క అసలు అర్థం మనకు అర్థం కాలేదని చెప్పాలి. అమ్మవారిని పూజించడం అంటే అమ్మవారి గుణాలను మన జీవితంలో ఆచరించడం. అమ్మవారి శక్తి అయితే మనలో ధైర్యం ఉండాలి, అమ్మవారి కరుణ అయితే మనలో దయ ఉండాలి, అమ్మవారు రక్షణ అయితే మన వల్ల ఇతరులకు భద్రత కలగాలి. ఒక చిన్న భక్తి కథ కూడా తెలుసుకుందామండి. తర్వాత మంగళహారతి ఇవ్వాలండి. ఈ రోజుకి ఇంతేనండి. ఇలా జరుపుకున్నాను నేను. మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆఫ్ డే 8 ఆఫ్ నవరాత్రులు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.